నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. చిల్లగట్టు శ్రీకాంత్ గారు ఒక చరిత్రకారులుగా, రాజకీయ విశ్లేషకుడిగా, ఒక రచయితగా మనందరికీ తెలిసిందే. కానీ ఆయన చిరంజీవి గారికి సంబంధించి ఒక పుస్తకం రాశారు. అది చిరంజీవి గారికి జీవిత చరిత్రకు సంబంధించి మొట్టమొదటి పుస్తకం అని ఎంతమందికి తెలుసు? అదే చిరంజీవి గారి ఓ జీవిత కథ. ఆ జీవిత కథలో అనేక అంశాలను ఆయన చాలా క్లియర్ కట్గా ఆయన అభిమానులకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా, అందులో ఆయన ఎత్తుపల్లాలు, ఆయన చూసిన అనేక అంశాలను చాలా చాలా విస్తీకరించి రాసినాడు. అందులో ఆయన ఒక విభిన్న పంథాన్ని కూడా ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. మరి అలాంటి ఒక పుస్తకం గురించి మనందరం కూడా తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవాలంటే శ్రీకాంత్ గారే చెప్పాలి కదా. మరి ఆ బుక్కుకు సంబంధించి ఆయన ప్రయాణం ఎలా సాగింది, అందులో ఏమేమి అంశాలని అంటే చదవని పాఠకుల కోసం పొందుపరిచారు, మరి ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆ బుక్ రూపంలో మనకి ఏ విధంగా అందించారు అన్న విషయాలు మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. నిజంగా అంటే అన్ని సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన గురించి ఈ పుస్తకము రాకపోవడము నాకు అంటే విన్నప్పుడైతే చాలా విచిత్రంగా అనిపించింది. మీ పుస్తకం చదివాక అందులో కొన్ని అంశాలకు సంబంధించి కొందరు రచయితలు అందులో చాలా డిఫరెంట్గా ఆయన రాయడం జరిగింది అంటూ విన్నాను. ఒక్కసారి చిరంజీవి గారి విజేత కథ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 1955 సంవత్సరం మే నెల మండు వేసవి. మొగల్తూరు నుంచి పాలకొల్లు వెళ్ళే బండి బాట. ఆ బండి బాట మీద టక్ టకా టక్ టక్ టకా టక్ టక్ టకా టక్ అని ఒక గుర్రబండి పరిగెడుతుంది. ఆ గుర్రబండిలో భార్యాభర్తలు ఉన్నారు. భార్య నిండు గర్భిణి. ఆ బండి ఓ బండరాయి మీదక బండి చక్రం ఎక్కి ముందుకెళ్ళడంతో ఆ బండి తూలింది. తూలేటప్పటికీ ఒక్కసారిగా నిండు గర్భిణి ఆ బండిలో నుంచి ఆ బాట మీద పడిపోయింది. భర్త పరుగునొచ్చి, ఏమైంది, నీకేం దెబ్బలు తగలలేదు కదా అని చెప్పి అడిగితే ఆవిడ చాలా కలవరపడుతోంది. ఏంటి ఏమైంది చెప్పంటే, నాకేమీ దెబ్బలు తగలలేదు, కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా దెబ్బ తగిలిందేమో. ఇక్కడ నిండు గర్భిణిని భర్త సినిమాకి ఎందుకు తీసుకువెళ్ళాలి, సినిమాకి తీసుకువెళ్ళమని అడిగింది. అర్ధాంగి సినిమా, నాగేశ్వరరావు గారు సావిత్రి గారు నటించిన సినిమా పాలకొల్లు ఆడుతోంది. మొగులతూరు నుంచి వీళ్ళు బండిబాట మీద ప్రయాణం అయ్యారు. ఆ భార్య భర్తతో ఆ మాట చెప్పిన తర్వాత ఒక్కసారిగా భర్త కూడా కంగారు పడ్డాడు. ఎట్నుంచిటే హాస్పిటల్కి వెళదామని హాస్పిటల్కి వెళ్ళి కడుపులోని బిడ్డకేమీ ప్రమాదం జరగలేదని తెలుసుకొని ఇద్దరు సినిమాకు కూడా వెళ్లకుండా తిరిగి అదే బండిబాట మీద తిరిగి మొగులుతూరు ప్రయాణం అయ్యారు. ఆ రోజు ఆ కన్నతల్లి కడుపు తీపి ఉందే, నా కడుపులోని బిడ్డకి ఏమైందో అని తల్లడిల్లేలా చేసినటువంటి ఆ కడుపు తీపి ఆ తర్వాత కోట్లాది మంది ప్రేక్షకుల కళ్ళల్లో కాంతులీనుతూ దేదీప్యమానంగా వెదజల్లుతుందని ఎవరూ ఆశించలేదు, ఎవరూ ఊహించలేదు. కానీ ఆ కన్నతల్లి కడుపు తీపి నిజమైంది. ఆ భర్త కొణిదెల వెంకట్రావు, ఆ భార్య అంజనాదేవి తల్లి గర్భంలో ఉండంగానే ఈ భూమిని ముద్దాడినటువంటి ఆ గర్భస్థ శిశువు కొణిదెల శివశంకరరావు ప్రసాద్, చిరంజీవి. ఇది చిరంజీవి ఒక విజేత కథ ప్రారంభం. ఇట్లా ప్రారంభించిన ఈ ప్రారంభం ఏదైతే ఉందో ఇది రచనగా వెలుగు చూడక ముందే 2002 చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో వెంకట్రావు గారు, అంజనాదేవి గారు ఉండంగా వినిపించేటటువంటి ఒక భాగ్యం నాకు కలిగింది. ఓకే. అంజనాదేవి గారు అంటే వారి గురించి చెప్పాలి కదా, వారు వచ్చారు. చిరంజీవి గారు ఆ వేడుకలకి హాజరు కావటం లేదు, ఆయన శివదీక్షలో ఉన్నారు. కేక్ కటింగ్కి తల్లిదండ్రులను పంపించారు. రామ్ చరణ్ బాబు ఎలాగో వచ్చాడు. అక్కడ చిరంజీవి గారి కన్నా తల్లిదండ్రులు కూర్చున్నప్పుడు ఆ సంఘటన చెప్పాలి, చెబితే ఆ తల్లి ఏ విధంగా ఆవిడ ప్రతిస్పందిస్తుందో చూడాలి అనేటటువంటి ఒక ఊహ, ఒక కోరిక. ఆ కోరికతో నేను ఈ సంఘటనని నేను ప్రారంభించేటప్పటికీ ఒక చిన్న సిగ్గుతో కూడినటువంటి ఆనందం అంజనాదేవి గారి ముఖంలో నేను చూసింది నాకు ఇవాళకి నాకు కనిపిస్తుంది. ఆ వీడియో ఇప్పటికీ నా దగ్గర చాలా భద్రంగా ఉంది. ఉందా ఇప్పుడు? నేను మాట్లాడుతుండగా వాళ్ళు వింటున్న వీడియో నా దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉంది. కొన్ని జ్ఞాపకాలు ఏంటంటే, సంజయ్ గారు ఫోటోలు జీవితానికి డైరీలు అంటాడు ఒక రచయిత. అవును. అట్లాగే కొన్ని జ్ఞాపకాలు ఏంటంటే, జ్ఞాపకాలు మన కాల ప్రవాహంలో మన జీవితంలో మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఆ జ్ఞాపకాలే ఆ తర్వాత మనిషిని నడిపిస్తాయి.
వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ జ్ఞాపకాల మజిలీలో, ఆ దారులలో, ఆ మలుపులలో మనం ఇక్కడిక్కడ ఈ విధంగా, ఈ స్థాయిల్లో ఈ విధంగా మనం ప్రవర్తించాం, మనం మాట్లాడాం, మనం ఈ పని చేసాం అనేటటువంటి ఒక ఆ జ్ఞాపకాల దొంతర ఏదైతే ఉంటుందో ఆ దొంతర మనల్ని ముందుకు నడిపిస్తుంది. అట్లాగే ఇప్పటికీ ఇవాళకి నేను మాట్లాడుతున్నప్పుడు అంజనాదేవి గారు ఒక సిగ్గుతో కూడినటువంటి ఒక ఆనందం, ఆ ఎక్స్ప్రెషన్ నేను అప్పటికి మర్చిపోలేను. వెంకట్రావు గారు మాత్రం నింపాదిగా ధీర గంభీరంగా అలా కూర్చుని ఉన్నారు. ఆవిడ వెంకట్రావు గారి వైపు చూసి చిరునవ్వు నవ్వడం, ఆయన సీరియస్గా అలా ఒక లుక్ ఇచ్చి ఇలాగా ఆయన ఎప్పటికీ మర్చిపోలేను. చిరంజీవి ఒక విజేత కథ. ప్రారంభం వాస్తవానికి ఇది కాదు. ఈ ప్రారంభానికి ముందు ఇంకొక ప్రారంభం ఉంటుంది. ఆ ప్రారంభంతో మొదలుపెట్టి 2 ప్రారంభాలండి. చాలా కష్టం ఏ రచనకైనా, ఏ జీవిత చరిత్రకైనా, ఏ కథకైనా, ఏ నవలకైనా, కథకు కాకపోవచ్చు నవలకైనా 2 ప్రారంభాలు, 2 ఎత్తుగడలు అనేవి సాధ్యం కాదు. కానీ చిరంజీవి ఒక విజేత కథలో 2 ప్రారంభాలు సాధ్యమయ్యాయి. ఇది 2వ ప్రారంభం. ఆ 2వ ప్రారంభాన్ని మీకు ఇప్పుడు వినిపించాను. తదుపరి ఎపిసోడ్లో మొదటి ప్రారంభాన్ని వినిపిస్తాను. అది చాలా ఉత్కంఠభరితంగా సాగేటటువంటి ప్రారంభం. అది అలా ప్రారంభించాను దాన్ని. ఇది 2వ ప్రారంభం. అట్లా చిరంజీవి ఒక విజేత అంటే ఆయా కాలమాన పరిస్థితులలోకి రచయిత వెళ్ళగలగాలండి. ఆవిడ సినిమాకి తీసుకువెళ్ళమని అడిగింది వెంకట్రావు గారిని. ఎక్కడ, ఏ ఊళ్ళో థియేటర్ ఉంది తెలుసుకోవాలి. పాలకొల్లులో ఉంది, మొగుల్తూరులో లేదు. మొగుల్తూరు నుంచి పాలకొల్లుకి ఎలా వెళ్ళారు? మండు వేసవి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 7 సంవత్సరాలైంది. ఇట్లా ఎత్తుగడ ఉంటుంది. ఆ బండిబాట మీద వాళ్ళు గుర్రబండిలో వెళుతున్నారు. చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పంట చేలు. అటువంటి పరిస్థితుల్లో నిండు గర్భిణి అయిన ఆవిడ ఆ బండి చక్రం ఏదైతే బండరాయి మీదకి ఎక్కి తూలితే ఆవిడ కింద పడిపోతే ఆ భర్త రావటం, ఇవన్నీ ఏంటంటే ఆ పరిస్థితుల్లోకి నేను వెళ్ళి ఊహించగలగాలి. ఆ సంఘటనని, ఆ సన్నివేశాన్ని నేను ఊహించగలిగి రాసినటువంటి చిరంజీవి ఒక విజేత కథ. 2వ ప్రారంభం ఇది. అది సంధ్య గారు. ఓకే, ఓపెనింగే ఇంత ఏంటంటే ఎగ్జైట్మెంట్ ఇస్తే లోపలికి వెళ్ళిన తర్వాత రాస్తున్న కొద్దీ మీరు ఇంకా ఏమేమి రాశారని తెలుసుకోవాలన్న ఉత్సాహం అయితే చాలా చాలా ఎక్కువగానే ఉంది. చూద్దాం మరి పాఠకులకు మీరు ఏ రకమైన కొత్త విషయాల్ని చెప్పబోతున్నారు. ఎందుకంటే ఒక రచయితగా దాన్ని రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళడం, వాళ్ళందరినీ కలవడం, ఆ జర్నీ అనేది చాలా అనుభూతినిచ్చి ఉంటుంది. మీతో పాటు మేము కూడా, అంటే నేను, నాతో పాటు మన తెలుగు రాజ్యం ప్రేక్షకులు రాబోయే రోజుల్లో చిరంజీవి గారి గురించి తెలియని విషయాల్ని మరికొన్ని తెలుసుకునేబోతున్నాం అన్నది అర్థమైపోయింది. చిరంజీవి ఒక విజేత కథ ద్వారా, ఓకే, చిరంజీవి ఒక విజేత కథ ద్వారా మీ మాటల్లో మన తెలుగు రాజ్యం ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాం. సందేహంగా రిలేటెడ్ ఫోటోగ్రాఫ్స్. ఓకే, నోట్ దిస్ పాయింట్. ఆనాటికి బ్లాక్ అండ్ వైట్ కలర్ అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇవన్నీ నా కలెక్షన్. ఎక్కడ దొరకనివి దొరుకుతున్నాయి, దొరకటం లేదు. నన్ను చాలా ఫోటోలు, ఇందులో ఉన్న ఫోటోలు దొరకనివి, ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్ తో. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మీ ద్వారా మరొక్కసారి ఆ ఉన్నత వ్యక్తి గురించి మరొక మారు మన తెలుగు రాజ్యం ప్రేక్షకులకు ప్లస్ తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.